ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ భేరి మోగించి బీఆర్ఎస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఎన్నికలకు ముందు ఎలాగైనా ఈసారి గెలిచి కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని బీఆర్ఎస్ నేతలు భావించినా తెలంగాణ ప్రజానీకం మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు. ఫలితంగా బీఆర్ఎస్ కు రివర్స్ ఫలితాలొచ్చాయి. రాష్ట్రం ఏర్పడిన 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో బీఆర్ఎస్ కు ముందు మరో సవాల్ సిద్ధంగా ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఇక ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత తెలంగాణలో వచ్చే పార్లమెంటు ఎన్నికలను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అంటున్నారు. వీలైనన్ని ఎంపీ సీట్లలో గెలిచి తెలంగాణలో కారు జోరు తగ్గలేదని నిరూపించుకోవడం ఇప్పుడు అవసరం. ఈ సమయంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఓ ట్యాగ్ లైన్ ఉంది. అదే కుటుంబ పాలన. అయితే ఇప్పుడు ఎలాగైనా ఆ పేరును చెరిపివేయాలని, ఆ ట్యాగ్ ని తొక్కిపడేయాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఆ క్రమంలో ప్రధానంగా కవితకు ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో సరికొత్త ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఈసారి కవితకు ఎంపీ టికెట్ ఇవ్వకూడదని, ఫలితంగా కుటుంబ పాలన ట్యాగ్ ని ఎంతో కొంత దూరం చేసుకుంటున్నట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరించాలని భావిస్తున్నారని, అందులో భాగంగా ముందుగా ప్రక్షాళన తన ఇంటి నుంచే మొదలు పెట్టారని అంటున్నారు. కేసీఆర్ స్వయంగా సీఎం కావడం, కేటీఆర్, హరీష్లు ఎమ్మెల్యేలుగా కీలక శాఖలకు మంత్రులుగా పనిచేయడం, ఆ తర్వాత కవిత కూడా ఎంపీగా పోటీ చేయడం వంటివి బీఆర్ఎస్ కు కుటుంబ పార్టీ ఇమేజ్ గట్టిగా అంటుకుందని చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కారణాలుగా చెప్తున్న గత 10 ఏళ్లుగా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని, ఈ క్రమంలోనే తన కుమార్తె కవితకు ఎంపీ టికెట్ ఇవ్వకూడదనే ధీమాతో ప్రారంభించి సరిదిద్దాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఇది సంచలన నిర్ణయమే కాదు, సమాజంలోకి సరికొత్త సంకేతాలను పంపే నిర్ణయం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా 2019లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత బీజేపీ నేత అరవింద్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె బీఆర్ఎస్ తో కంచుకోట అయిన మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు గట్టిగానే జరిగాయి. ఈ నేపథ్యంలోనే కవిత విషయంలో కేసీఆర్ ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.